ఇవాల్టి స్పెషల్ గ్రీన్ చికెన్ టిక్కా బిర్యానీ. రొటీన్గా చికెన్ బిర్యానీ తిని బోర్ కొట్టింది అనుకునేవాళ్లు ఈసారి ఇలా చేయండి. చాలా స్పెషల్గా వెరైటీగా ఉంటుంది. రెసిపీ చూసేయండి. మిక్సర్ జార్లో కావలసినన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 10 క్యాష్యూస్, 7 ఇలాచీ, 3 స్పూన్లు కర్డ్, 8 లవంగాలు, 2 స్పూన్లు మిరియాలు, 4 స్పూన్లు గసగసాలు, కొంచెం కరివేపాకును వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న లిక్విడ్ని వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని 1 లెమన్ జ్యూస్ను వేసుకోవాలి. బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్లేవర్ కోసం కరివేపాకును వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చికెన్ని బాగా మగ్గించాలి. 2 సైడ్స్ కలర్ రావాలి. పీస్ బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. చికెన్ టిక్కా రెడీ. ఇప్పుడు బిర్యానీ కోసం కడాయిలో గీ ఆర్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి, టమోటోస్ వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని రైస్ క్వాంటిటీ బట్టి వాటర్ వేసుకొని ఎసర బాగా మరగనివ్వాలి. ఎసర బాగా మరిగాక మాత్రమే కడిగిపెట్టుకున్న బాస్మతి రైస్ను వేసి 80% కుక్ అవ్వనివ్వాలి. రైస్ కొంచెం పడునుగా ఉన్నప్పుడే ముందుగా రెడీ చేసుకున్న చికెన్ టిక్కా పీసెస్ని రైస్ మీద వేసుకొని కింద నుండి పైకి కలుపుకునే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని 20% లో ఫ్లేమ్లో ఉడికించాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే అబ్బా అమోహం అనాల్సిందే, అంత బావుంటుంది. రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.